పరమేశ్వరుని ప్రార్థించగా అతడే ఒక ఏదో మనుషు రూపం లేకపోతే పక్షి రూపం, ఏ రూపంలోనైనా సరే గురువుని ప్రసాదిస్తాడు. పరమేశ్వరుని ప్రార్థించగా లభించిన గురువే గురువు. ఎందుకంటే నిన్ను తెలుసుకోవడానికి నాకు ఒక గురువు కావాలి అని అట్టి కార్యార్థి అయి గురువు కావాలి, పరమేశ్వరుని యాచించాలి. ఆయన యాచిస్తే లభించే గురువు శాశ్వతమైన గురువు. తాను ఎన్నుకున్నవాడు మాత్రం కాదు, తను పరీక్ష చేసి ఎన్నుకున్నవాడు అసలే కాడు. ఎక్కడ పరమేశ్వర అనుగ్రహం ఈతడి ద్వారా నాకు ఈశ్వరుడు ఇస్తున్నాడు, ఈతడు కాదు ఇవ్వడం, పరమేశ్వరుడు నాకు ఇస్తున్నాడనే భావం కలిగినప్పుడు సామాన్యుడైనప్పటికీ కూడా గురువుగానే తన పని నెరవేర్చుకోగలుగుతాడు. అది నిజంగా రహస్యం ఏంటంటే అది గురువు యొక్క ప్రతిభ కాదు, అతడి నిమిత్తం మాత్రమే. అనుగ్రహం ఈశ్వరుడిది, ప్రసాదం ఈశ్వరుడిది, అందించేవాడు గురువు. ఎవరో మనీ ఆర్డర్ పంపిస్తే పోస్ట్మ్యాన్ చేతిలో పెట్టినట్టు అంతే. కాబట్టి మనం ఎప్పుడు మనసులో ఒకరోజు కాదు నిత్యము గుర్తుపెట్టుకోవాల్సినది త్రైలోక్య గురువు ఆ కృష్ణ పరమాత్మ. సందేహ నివృత్తి కోసం, ధర్మ నిర్ణయం కోసం, కర్తవ్యం కోసం, రక్షణ కోసం, మార్గదర్శకత్వం కోసం, సాన్నిహిత్యం కోసం. గీత ఎన్ని వ్యాఖ్యానాలు చదివినా ఆయన ఆ కృష్ణ పరమాత్మను ఎట్టెదుట మనసులో కానుపింప చేసుకొని నీ వాక్యాలు నేను చదువుతున్నాను నీ సన్నిధిలో అని చదివినప్పుడు ఆ శ్లోకములు ఎంత మధురంగా వెన్నముద్దల్లాగా ఉంటాయో, అంత సౌలభ్యమా అంత భావానికి, అంత చిన్న భాష వెన్నముద్దల్లాగా శ్లోకాలు మనకు కనబడతాయి. వ్యాఖ్యాతృ వివేచన చాలా సువిశాలమైన వ్యాఖ్యానంతో చెప్పినప్పుడు అక్కడ గొప్ప ఉపజ్ఞ, గొప్ప పాండిత్యము, విశ్లేషణ, భావన శైలి, అందులో నిగూఢమైన గంభీరమైన భావన ఇదంతా కనపడుతుంది. కానీ అంతరార్థం ఒక అక్షరంలోనే ఉంటుంది. అది డైరెక్ట్గా ఆయన ఎట్టదిట ఆయన మనసులో ఊహించుకొని అక్కడ ఎదురుగుండా కానుకంప అంతఃకరణలో ఆయన దర్శనం చేసుకుంటూ ఆయన సన్నిధిలో చదివితేనే ఆ మాటలు అర్థమవుతాయి. అది నా విశ్వాసం.